Welcome to my dear students and friends. My name is C.H. Parshaya, lecturer in Commerce, Government Degree College, Mantani, Peddapalli district. ఈరోజు మనము నేర్చుకోబోయే టాపిక్ లేదా నేర్చుకోబోయే అంశం బీకామ్ థర్డ్ ఇయర్ 6th సెమ్లోని ఆడిట్ల వర్గీకరణ మరియు ఆడిట్లలోని రకాలు, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆడిట్స్ అండ్ కైండ్స్ ఆఫ్ ఆడిట్స్. మరి ఇందులో మనకి ఆడిట్లను ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగినదని చూసినట్లయితే ముఖ్యంగా 2 రకాలుగా వర్గీకరణ చేయడం జరిగినది. ఎన్ని రకాలుగా వర్గీకరణ చేయడం జరిగినది? 2 రకాలుగా వర్గీకరణ చేయడము జరిగినది. ఒకటి, వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికను బట్టి, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. అందులో ఫస్ట్ వన్ ఏమని చెప్పుకుంటున్నామంటే శాసనాత్మక ఆడిట్. ఈ శాసనాత్మక ఆడిట్లో మనకి 3 రకాల ఆడిట్లు రావడం జరుగుతూ ఉంటుంది. ఒకటి కంపెనీ ఆడిట్, 2 ట్రస్ట్ ఆడిట్, 3 ఇతర సంస్థల ఆడిట్ అని. మరి ఈ వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికను బట్టి ఆడిట్లలో రెండవది ఏంటని చూసినట్లయితే ప్రైవేట్ ఆడిట్ అని చెప్పుకుంటున్నాం. ఈ ప్రైవేట్ ఆడిట్లలో మనకి సొంత వ్యాపారస్తుని ఆడిట్ అని, భాగస్వామ్య సంస్థ ఆడిట్ అని, 3 ఇతర వ్యక్తుల లేదా సంస్థ ఆడిట్ అని రావడం జరిగింది. మరి వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికను బట్టి 3వ ఆడిట్ ఏంటంటే గవర్నమెంట్ ఆడిట్ అని, 4వది ఇక అంతర్గత ఆడిట్ అని, దీన్నే మనము ఇంటర్నల్ ఆడిట్ అంటామని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక వాస్తవిక దృష్టిని బట్టి ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పుకుంటున్నాం. దీంట్లో మనకి ఇక దీన్నే మరొక పేరు ఏమని చెప్పుకుంటామంటే ఆడిట్ నిర్వహణ ప్రాతిపదికను బట్టి, ఆన్ ద బేసిస్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఆడిట్. దీంట్లో మనకి అవిచ్ఛిన్న ఆడిట్ అని, తుది ఆడిట్ అని, మధ్యకాలిక ఆడిట్ అని, సాధారణ ఆడిట్ అని, ఇక సవిస్తరమైన ఆడిట్ అని, నగదు ఆడిట్ అని, ఎక్స్ అఫిషియో ఆడిట్ అని, కాస్ట్ ఆడిట్ అని, పాక్షిక ఆడిట్ అని మనము వర్గీకరణ చేయటము జరిగినది. మరి దీని ఆధారంగా చేసుకొని మనకి ఇక కంపెనీ ఆడిటర్లు ఇక ఎవరు ఏంటి అని మనం ఒకసారి చూసినట్లయితే కంపెనీ ఆడిటర్లు మనకి ఎవరని చూసినట్లయితే కంపెనీ ఆడిటరు నియామకము ఏ విధంగా జరుగుతూ ఉంటుంది, కంపెనీ ఆడిటర్ యొక్క నియామకము ఏ విధంగా జరుగుతుందని చూసినట్లయితే మనకి 1 డైరెక్టర్ల చేత నియామకం జరుగుతూ ఉంటుంది, 2 వాటాదారులచే నియామకం జరుగుతూ ఉంటుంది, 3 కేంద్ర ప్రభుత్వంచే నియామకం జరుగుతూ ఉంటుంది, 4 ప్రత్యేక తీర్మానం ద్వారా నియామకము జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కంపెనీ ఆడిటరు యోగ్యతలు అయోగ్యతలు అని ఉండడం జరుగుతూ ఉంటుంది. కంపెనీ ఆడిటర్ యొక్క నియామకము ఈలో మనకి 1 డైరెక్టర్ల చేత నియామకం జరుగుతూ ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ డైరెక్టర్లచే నియామకము కాబడిన ఆడిటరు మొదటి ఆడిటర్గా చెప్పుకుంటున్నాం. ఇతడు నమోదు అయిన తేదీ నుండి నెల రోజుల లోపల డైరెక్టర్ల బోర్డు నియమిస్తుంది. ఇతడు ఈ విధంగా నియామకమైన ఆడిటరు ఎప్పటి వరకు ఉండడం జరుగుతూ ఉంటుందంటే ఆడిటర్ సాధారణ సమావేశములో మొదటి ఆడిటర్ నియమించడం జరుగుతూ ఉంటుంది. ఇతడు మొదటి సాధారణ వార్షిక సమావేశము ముగిసే వరకు పదవిలో కొనసాగటము జరుగుతూ ఉంటుంది. అంటే డైరెక్టర్లచే నియామకం చేపట్టబడిన ఆడిటర్ను మనం మొదటి ఆడిటర్ అంటాం చెప్పుకుంటున్నాం.
ఇతడు ఇక ఎప్పటికా నియామకం చేపట్టడం జరుగుతూ ఉంటుంది. ఇక నమోదైన తేదీ నుంచి 1 నెల రోజుల లోపల డైరెక్టర్ల బోర్డును నియమించాలి. మరి ఇతడు ఎప్పటి వరకు ఉండడం జరుగుతూ ఉంటుందని చూసినట్లయితే మొదటి సాధారణ వార్షిక సమావేశము ముగిసే వరకు పదవిలో కొనసాగటము జరుగుతూ ఉంటుంది. రెండవది ఏంటని చూసినట్లయితే వాటాదారులచే నియామకం అని చెప్తున్నారు. మొదటి ఆడిటరు కాక తర్వాత ఆడిటరును ప్రతి కంపెనీ ప్రతి వార్షిక సాధారణ సమావేశంలో నియమించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా నియామకమైన ఆడిటరు ఆ సాధారణ సమావేశము ముగిసినప్పటి నుండి తరువాత వార్షిక సమావేశము ముగిసే వరకు పదవిలో కొనసాగటము జరుగుతుంది. నియామకము జరిగిన వారము రోజుల లోపల ఈ విషయాన్ని నియమితుడైన ఆడిటర్ కంపెనీకి తెలియజేయగలరు. అయితే తిరిగి నియమితుడైన ఆడిటరుకు ఈ వర్తమానము పంపించవలసిన అవసరము లేదు. నియమితుడైన ప్రతి ఆడిటర్ తన నియామకపు వర్తమానమును అందిన 30 రోజుల లోపల తాను నియామకాన్ని ఆమోదించినది లేదా తిరస్కరించినది వ్రాతపూర్వకంగా కంపెనీల రిజిస్ట్రారుకు తెలియజేయవలెను. ఈ నియమము తిరిగి నియమితుడైన ఆడిటరుకు వర్తించడం జరగదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము చేత ఆడిటర్ నియామకం. కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో ఆడిటరును నియమించకపోయినను లేదా తిరిగి నియమించకపోయినను ఆ సమావేశము నుండి 7 రోజుల లోపల కేంద్ర ప్రభుత్వమునకు నోటీసు పంపవలెను. అప్పుడు ఆ ఖాళీని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వము ఎవరినైనా నియమించవచ్చును. సెక్షన్ 224(3) ప్రకారము కంపెనీ నోటీసు పంపని ఎడల ఆ కంపెనీకి చెందిన లోపానికి కారణభూతుడైన ప్రతి ఆఫీసరు ₹500 జరిమానా శిక్షకు పాత్రులు కావటము జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వంచే ఆడిటర్ నియామకము జరుగుతూ ఉంటుంది. మరి ప్రభుత్వ కంపెనీల ఆడిటర్లను కేంద్ర ప్రభుత్వము కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సలహాపై నియమించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవి ప్రభుత్వ కంపెనీలు కాకుండా మామూలు కంపెనీలు అయినట్లయితేనేమో ఇక కేంద్ర ప్రభుత్వము నియమించడం జరగదు. కానీ ప్రభుత్వ కంపెనీల ఆడిటర్లను మాత్రము కేంద్ర ప్రభుత్వము ఇక ఆ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సలహా మేరకు నియామకం చేపట్టడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రత్యేక తీర్మానం ద్వారా నియామకం. సాధారణంగా వార్షిక సాధారణ సమావేశంలో ఆడిటర్ను నియమించుటకు సాధారణ తీర్మానము సరిపోతుంది. కానీ కంపెనీ సవరణ చట్టం ప్రకారము దిగువ చెప్పిన సంస్థలు ఒకటిగా కానీ లేదా ఇతర సంస్థలతో కలిపి ఉమ్మడిగా కానీ ఏ కంపెనీలోనైనా చందా మూలధనములో 25% తగ్గకుండా మూలధనాన్ని కలిగి ఉన్నట్లయితే అటువంటి కంపెనీల ఆడిటర్ల నియామకానికి ప్రత్యేక తీర్మానము అవసరము కావలెను. అందులో పబ్లిక్ ద్రవ్య సంస్థ లేదా ప్రభుత్వ కంపెనీ లేదా కేంద్ర ప్రభుత్వము లేదా రాష్ట్ర ప్రభుత్వము, 2 రాష్ట్ర చట్టం ద్వారా స్థాపించబడిన ద్రవ్య సంస్థ లేదా ఏ ఇతర సంస్థ అయినా లేదా రాష్ట్ర ప్రభుత్వము 51% చందా మూలధనం కలిగి ఉన్న ఏ సంస్థ అయినా. 3 జాతీయ బ్యాంకు లేదా సాధారణ బీమా వ్యాపారమును చేయుచున్న బీమా కంపెనీ. ఈ పైన చెప్పిన పరిస్థితుల్లో కంపెనీ ఆడిటర్ల నియామకానికి ప్రత్యేక తీర్మానము కావాలి. కంపెనీ వారు ప్రత్యేక తీర్మానాన్ని చేయలేకపోతే
ఆడిటర్ నియామకం జరగనట్లుగా భావించబడుతుంది. అటువంటప్పుడు సెక్షన్ 224(3) ప్రకారం కేంద్ర ప్రభుత్వమునకు ఆడిటర్ నియామకపు హక్కులు సంక్రమించడము జరుగుతుంది. మరి తాత్కాలికమైన ఖాళీలు కనుక ఏర్పడినట్లయితే, ఆడిటరు తాత్కాలికమైన ఖాళీ ఏర్పడినట్లయితే, అంటే ఆడిటరు పదవికి తాత్కాలికమైన ఖాళీ ఏర్పడినచో డైరెక్టర్ల బోర్డు ఆ ఖాళీని భర్తీ చేయవచ్చును. అయితే ఆడిటర్ రాజీనామా చేయుట వలన ఏర్పడిన ఖాళీని సాధారణ సమావేశంలో మాత్రమే భర్తీ చేయవలెను. తాత్కాలికమైన ఖాళీలో నియమితుడైన ఆడిటర్ వచ్చే వార్షిక సాధారణ సమావేశం వరకు పదవిలో కొనసాగటం జరుగుతుంది. ఆడిటర్ పునర్నియామకం. పదవీ విరమణ చేయుచున్న ఆడిటరును అతడు ఎవరి చేత నియమింపబడినప్పటికీ క్రింది సందర్భాలలో తప్ప తిరిగి నియమించవలెను. తిరిగి నియమించుటకు అతడు అర్హత అయిష్టుడై ఉండవలెను లేదా అనర్హుడై ఉండవలెను. తిరిగి నియమితుడగుటకు తన అయిష్టతను తెలుపుతూ అతడు లిఖితపూర్వకమైన నోటీసును కంపెనీకి ఇచ్చి ఉండవలెను. అతని స్థానంలో మరొకరిని నియమిస్తూ లేదా అతను తిరిగి నియమితుడు కారాదని ప్రకటిస్తూ ఒక తీర్మానము అసాధారణ సమావేశంలో ఆమోదించి ఉండవలెను. అదేవిధంగా పదవీ విరమణ చేయుచున్న ఆడిటరు స్థానంలో మరొక వ్యక్తిని నియమించుటకు తలపెట్టిన తీర్మానమును ఆ వ్యక్తి మరణము, అశక్తత లేదా అయోగ్యతల వలన సమావేశములో కొనసాగించుటకు వీలు లేకపోయి ఉండవలెను. తరువాత ఆడిటరు తొలగింపు, రిమూవల్ ఆఫ్ ఆడిటర్. బోర్డుచే నియమింపబడిన మొదటి ఆడిటరును కంపెనీ సాధారణ సమావేశంలో తొలగించవచ్చును. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదు. అదేవిధంగా బోర్డుచే నియమింపబడిన మొదటి ఆడిటరు కాక సెక్షన్ 224 కింద నియమితుడైన ఏ ఆడిటర్ అయినా సాధారణ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అనుమతితో అతని పదవీ కాలం ముగియక ముందే తొలగించవచ్చును. బోర్డుచే నియమింపబడిన మొదటి ఆడిటరు కాక సెక్షన్ 224 కింద నియమింపబడిన ఏ ఆడిటర్ అయినా సాధారణ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ అనుమతితో అతని పదవీ కాలం ముగియక ముందే తొలగించవచ్చును. పదవీ విరమణ చేయుచున్న ఆడిటర్ స్థానే ఇంకొకరిని నియమించవలెనను లేదా పదవీ విరమణ చేయుచున్న ఆడిటరును తిరిగి నియమించరాదని ప్రకటించే తీర్మానము ప్రవేశపెట్టదలిచినను సెక్షన్ 225 ప్రకారము క్రింది విధానమును అనుసరించవలెను. ఇక ఆ తీర్మానానికి ప్రత్యేక నోటీసు ఇవ్వవలెను. ఆ నోటీసును సమావేశానికి 14 రోజుల ముందుగా కంపెనీకి ఇవ్వవలెను. తీర్మానపు నోటీసు అందగానే దాని కాపీ 1 కంపెనీకి పదవీ విరమణ చేయుచున్న ఆడిటరుకు పంపవలెను. తీర్మానం గురించి ఆడిటరు వ్రాతమూలకంగా విజ్ఞాపనలు చేసి వాటిని వాటాదారులకు తెలియజేయవలెనని కోరితే కంపెనీ తీర్మానపు నోటీసులో ఆ విషయం ఉదహరించి ప్రతి వాటాదారునికి విజ్ఞాపనల కాపీని పంపవలెను. విజ్ఞాపనలు ఆలస్యంగా అందుట వలన గాని లేదా కంపెనీ అశ్రద్ధ వలన గాని విజ్ఞాపనల కాపీని వాటాదారులకు పంపకపోతే ఆడిటరు తన విజ్ఞాపనలను సమావేశంలో చదవవలసినదని కోరవచ్చును. కంపెనీ కోర్టుకు దరఖాస్తు చేసినట్లయితే కోర్టు కేసు విషయాలను పరిశీలించి ఆడిటరు తన అధికారాలను దుర్వినియోగం చేసినాడని సంతృప్తి చెందినప్పుడు ఆడిటరు పంపిన విజ్ఞాపనను వాటాదారుల సమావేశంలో చదవవలసిన అవసరం లేదని కోర్టు ఆర్డరు చేయవచ్చును. ఇటువంటి సందర్భములలో కంపెనీ పెట్టిన కోర్టు ఖర్చులను
పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ కంపెనీకి చెల్లించవలసినదని కోర్టు ఆడిటర్ను ఆజ్ఞాపించవచ్చును. ఏ సమావేశములోనైనా ఆడిటర్ తొలగింపు విషయం చర్చింపబడుతుందో ఆ సమావేశమునకు హాజరవుటకు ఆడిటరుకు హక్కు కలదు. అంతేకాదు, ఆ సమావేశంలో మాట్లాడే హక్కు కూడా అతనికి కలదు. అదేవిధంగా ఇక కొత్తగా నియమింపబడిన ఆడిటర్ నియామకాన్ని అంగీకరించే ముందు ఆ విషయాన్ని తొలగింపబడిన ఆడిటరుకు లిఖితపూర్వకంగా తెలియజేయవలెను. ఇది వృత్తి ధర్మం. ఆ విధంగా చేయని యెడల ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారి నిబంధనల మేరకు ఆడిటర్ క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలకు బాధ్యులు కావడం జరుగుతూ ఉంటుంది. ఈ నిబంధనల ఉద్దేశ్యం తనకు అనుకూలులు కాని ఆడిటర్లను తొలగించి అనుకూలమైన వాళ్ళని వాటాదారులకు తెలియజేయకుండానే నియమించడానికి బోర్డుకు సాధ్యం కాకుండా చేయటమే. ఈ నిబంధనల వల్ల ఆడిటర్ నియామకం వాటాదారుల ఆధీనంలో ఉన్నది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఏంటని చూసినట్లయితే కంపెనీ ఆడిటర్ యొక్క యోగ్యతలు, క్వాలిఫికేషన్స్ ఆఫ్ కంపెనీ ఆడిటర్స్. సొంత వ్యాపార సంస్థలు, భాగస్వామ్య వ్యాపార సంస్థల ఖాతా పుస్తకాలను శాసనాత్మకమైన అర్హతలు లేని ఆడిటర్ కూడా చేయవచ్చును. కానీ భారత కంపెనీల చట్టం ప్రకారం శాసనాత్మక అర్హతలు గల ఆడిటర్లు మాత్రమే కంపెనీ ఖాతాలను ఆడిట్ చేయవలెను. కంపెనీ ఆడిటర్ల అర్హతలను కంపెనీల చట్టం నిర్వచించినది. దాని ప్రకారము కంపెనీ ఆడిటరుగా నియమితుడగుటకు ఏ వ్యక్తి అయినా సరే ఈ క్రింది యోగ్యతలలో ఏదైనా ఒకటి కలిగి ఉండవలెను. 1. చార్టర్డ్ అకౌంటెంట్. చార్టర్డ్ అకౌంటెంట్స్ చట్టము 1949 ప్రకారం అతడు చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండవలెను. చార్టర్డ్ అకౌంటెంట్ అంటే చార్టర్డ్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూట్లో సభ్యుడు. భాగస్వామ్య సంస్థగా ఏర్పడిన ఆడిటర్లను కంపెనీ ఆడిటర్లుగా నియమించవచ్చును. ఈ భాగస్వామ్య సంస్థలోని ప్రతి భాగస్థుడు చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండవలెను. అంతేగాక వారందరూ ఇండియాలో ప్రాక్టీసు చేస్తూ ఉండవలెను. మరి రెండవది ఏంటంటే రిస్ట్రిక్టెడ్ ఆడిటర్స్ సర్టిఫికెట్. రిస్ట్రిక్టెడ్ ఆడిటర్స్ సర్టిఫికేట్స్ నియమాలు. రిస్ట్రిక్టెడ్ ఆడిటర్స్ సర్టిఫికేట్ నియమాలు 1956 ప్రకారము సర్టిఫికెట్ పొందిన వ్యక్తి కంపెనీ ఆడిటర్గా వ్యవహరించడానికి అర్హుడు. అతడు మొత్తం భారతదేశంలో ఎక్కడైనా ఆడిటర్గా ప్రాక్టీసు చేయవచ్చు. అటువంటి వారిని సర్టిఫైడ్ ఆడిటర్స్ అంటారు. కేంద్ర ప్రభుత్వం ఆ సర్టిఫికెట్ మంజూరుకు, నవీకరణకు, నిలుపుదలకు, రద్దుకు సంబంధించిన నిబంధనలను రూపొందించి అఫీషియల్ గెజిట్లో ప్రకటించవచ్చును. వీటికి సంబంధించిన షరతులను, నిరోధాలను కేంద్ర ప్రభుత్వము విధించవచ్చును. ఇవి కంపెనీ ఆడిటర్ల యోగ్యతలుగా చెప్పడం జరుగుతుంది. అవి 2 అన్నమాట. 1 చార్టర్డ్ అకౌంటెంటు, 2 రిస్ట్రిక్టెడ్ ఆడిటర్ సర్టిఫికేట్. ఇక దీని తరువాత కంపెనీ ఆడిటర్ యొక్క అయోగ్యతలు, డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ కంపెనీ ఆడిటర్స్. మరి డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ కంపెనీ యొక్క ఆడిటర్స్ ఏంటి అని చూసినట్లయితే మనము ఇక 1 సెక్షన్ 226 సబ్సెక్షన్ 3 ప్రకారము కంపెనీ ఆడిటరుగా నియమితుడగుటకు ఈ క్రింది వ్యక్తులలో ఎవరికీ యోగ్యత లేదు. కంపెనీ ఆడిటరుగా నియమితుడగుటకు ఈ క్రింది వ్యక్తులలో ఎవరికీ యోగ్యత లేదు. అంటే అనర్హుడిగా ప్రకటించడము జరుగుతుంది అన్నమాట. మరి 1 కార్పొరేట్ సంస్థ,
ఒకటి, కార్పొరేట్ సంస్థ నమోదైన కంపెనీ లేదా సంస్థను ఆడిటరుగా నియమించరాదు. కార్పొరేట్ సంస్థ, నమోదైన కంపెనీ లేదా సంస్థను ఆడిటరుగా నియమించరాదు. రెండవది, కంపెనీలో పనిచేయుచున్న ఆఫీసరు లేదా ఉద్యోగిని కంపెనీ ఆడిటరుగా నియామకము చేయరాదు. 3, కంపెనీలో పనిచేయుచున్న ఆఫీసర్ లేదా ఉద్యోగి యొక్క భాగస్థుడు లేదా అతనిని ఉద్యోగములో ఉన్న వ్యక్తి. కంపెనీలో పనిచేయుచున్న ఆఫీసరు లేదా ఉద్యోగి యొక్క భాగస్థుడు లేదా అతని ఉద్యోగములో ఉన్న వ్యక్తి కూడా మనకి కంపెనీ ఆడిటరుకు అనర్హతగా ప్రకటించడం జరుగుతూ ఉంటుంది. 4వది, కంపెనీకి 1000 రూపాయలకు మించి బాకీ పడి ఉన్న వ్యక్తి, అంతేగాక కంపెనీకి ఇతర వ్యక్తి బాకీ పడిన సందర్భంలో అతనికి 1000 రూపాయలకు మించి గ్యారంటీ గాని హామీ గాని ఇచ్చిన వ్యక్తిని ఆడిటరుగా నియమించడానికి వీలు లేదు. అదేవిధంగా లాస్ట్ వన్ ఏంటంటే, కంపెనీకి సబ్సిడరీ కంపెనీ లేదా హోల్డింగ్ కంపెనీ లేదా హోల్డింగ్ కంపెనీ యొక్క మరి ఒక సబ్సిడరీ కంపెనీ ఆడిటరుగా ఉండుటకు పైన పేర్కొన్న 4 అనర్హతలలో ఏ ఒక్క అనర్హత వల్లనైనా అనర్హుడైతే అటువంటి వ్యక్తిని ఆ కంపెనీ ఆడిటరుగా నియామకము చేయరాదు. మరి అదేవిధంగా ఒక వ్యక్తి కంపెనీకి ఆడిటర్గా నియమించిన తరువాత అతడు పైన పేర్కొన్న ఏ అనర్హతలనైనా పొందినచో అతడు ఆడిటరుగా కొనసాగడానికి వీలు లేదు. మరి తర్వాత చూసినట్లయితే ఆడిటర్షిప్లపై సంఖ్యా పరిమితి. కంపెనీల సవరణ చట్టం ప్రకారం ఆడిట్ చేసే కంపెనీల సంఖ్యపై పరిమితి విధించినది. సెక్షన్ 224(1)B ప్రకారము తన నియామకము లేదా పునర్నియామకపు తేదీ నాటికి ఏ వ్యక్తి లేదా ఏదేని వ్యక్తి లేదా భాగస్వామ్య సంస్థ నిర్దిష్ట సంఖ్య కంటే ఎక్కువ కంపెనీలకు ఆడిటరుగా వ్యవహరిస్తూ ఉంటే అటువంటి వ్యక్తి లేదా భాగస్వామ్య సంస్థను కంపెనీ వారు ఆడిటరుగా నియమించడం కానీ పునర్నియామకం కానీ చేయరాదు. ఇక్కడ నిర్దిష్ట సంఖ్య అంటే ఎంత అని చూసినట్లయితే ఒక్కొక్క దానికి చెల్లించిన మూలధనం 25 లక్షలకు మించని కంపెనీల విషయంలో 20 కంపెనీలు. అదేవిధంగా ఇతర సందర్భాలలో అంటే ఒక్కొక్కటి 25 లక్షలకు పైగా చెల్లించిన మూలధనము కలిగిన కంపెనీలు 10కి మించకుండా ఉండే సంఖ్యతో సహా మొత్తము 20 కంపెనీలు ఇక ఒక ఆడిటర్గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. 1974 అమెండ్మెంట్ అమల్లోకి వచ్చిన తరువాత వచ్చిన సంవత్సరం నుంచి ఈ పరిమితి వస్తుంది. కాబట్టి ఇంతకు ముందు 20 కంటే ఎక్కువ సంఖ్యలో కంపెనీలను ఆడిట్ చేస్తున్న ఎడల అటువంటి ఆడిటరు లేదా భాగస్వామ్య సంస్థ 20కి పరిమితం చేసుకోవలసిన అవసరము ఉన్నది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన అంశం. మరి ఆడిటర్ యొక్క ప్రతిఫలమును ఏ విధంగా నిర్ధారణ చేయటము జరుగుతుంది అనేది మనం చూసినట్లయితే కంపెనీల చట్టం ప్రకారము ఆడిటర్ పారితోషికమునకు సంబంధించిన నిబంధనలు క్రింది విధంగా ఉన్నాయి. కొత్త కంపెనీల విషయంలో ప్రథమ ఆడిటరును డైరెక్టర్ల బోర్డు నియమిస్తుంది. అటువంటప్పుడు డైరెక్టర్ల పారితోషికాన్ని కూడా డైరెక్టర్ల బోర్డే నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఆడిటర్ పదవికి తాత్కాలికమైన ఖాళీ ఏర్పడినచో ఆ ఖాళీని డైరెక్టర్ల బోర్డు భర్తీ చేయవచ్చును. అటువంటి సందర్భంలో కూడా
ఆడిటర్ పారితోషికాన్ని డైరెక్టర్ల బోర్డు నిర్ణయిస్తుంది. ఆడిటర్ను కేంద్ర ప్రభుత్వము నియమిస్తే అతని ప్రతిఫలాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అదేవిధంగా మిగతా అన్ని సందర్భాలలో అతని ప్రతిఫలము సాధారణ వార్షిక సమావేశంలో నిర్ణయించబడుతుంది లేదా ఆ సమావేశంలో పేర్కొనబడిన పద్ధతిలో ప్రతిఫలము నిర్ణయించబడుతుంది. అదేవిధంగా పాత ఆడిటర్ స్థానే నియమించబడినప్పుడు ఏదైనా మార్పు చేస్తే తప్ప గత సంవత్సరంలో పొందిన ప్రతిఫలాన్నే ఆడిటరు పొందటము జరుగుతుంది. అదేవిధంగా మామూలు ఆడిట్ పనినే కాకుండా ఆడిటర్ అదనంగా ఏదైనా పనిని చేస్తే, అంటే ముగింపు లెక్కలు తయారు చేయటం, ఆదాయం పన్ను రిటర్న్స్ తయారు చేయటం మొదలగునవి చేసినట్లయితే అందుకు గాను అతనికి అదనపు ప్రతిఫలమును ముట్టజెప్పవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఆడిటర్ పారితోషికమునకు అతని ఖర్చుల కింద చెల్లించిన సొమ్మును కలుపవలెను. దీనిని లాభనష్టాల ఖాతాలో ఆడిటర్కు చెల్లించిన పారితోషికము, అతను చేసిన ఇతర సేవలకు చెల్లించిన పారితోషికమును విడివిడిగా చూపవలసిన అవసరము ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆడిటర్ ప్రతిఫలమును ఎంత విధంగా చేయడం జరుగుతూ ఉంటుందంటే, ఎవరు నియామకం చేపట్టడం జరుగుతూ ఉంటుందో లేదా ఆడిటరు ఎవరి చేత నియామకము చేయడం జరుగుతూ ఉంటుందో లేదా చేయబడతాడో ఇక వారే ఆడిటర్ పారితోషికాన్ని నియమించడం, ఇది నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇక కంపెనీల రకాలలో మనము ఏం నేర్చుకున్నామని చూసినట్లయితే చిన్న బ్రీఫ్గా ఇక శాసనాత్మక ఆడిట్ అనేది మనం ఒకటి నేర్చుకున్నాం. శాసనాత్మక ఆడిట్. మరి శాసనాత్మక ఆడిట్ అంటే ఏమిటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే, శాసనాత్మక ఆడిట్ అంటే చట్టం ప్రకారము స్థాపించబడిన సంస్థల ఆడిటును శాసనాత్మక ఆడిట్ అంటారు. ఈ ఆడిట్ చట్టం ప్రకారము తప్పనిసరిగా జరగవలసిన అవసరం ఉంటుంది. చట్టం ప్రకారం ఏర్పాటైన సంస్థలకు ఉదాహరణ జాయింట్ స్టాక్ కంపెనీలు, బ్యాంకులు, బీమా సంస్థలు, పబ్లిక్ కార్పొరేషన్లు, ధర్మ సంస్థలు, సహకార సంస్థలు. ఇవి శాసనాత్మక సంస్థలుగా మనము చెప్పడం జరుగుతుంది. చట్టం ప్రకారం ఏర్పాటైన సంస్థలుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. వీరు జరిపే ఆడిట్ను మనం శాసనాత్మక ఆడిట్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి అదేవిధంగా కంపెనీ ఆడిట్. కంపెనీల చట్టం కింద నమోదైన ప్రతి కంపెనీకి ఆడిట్ అవసరం. కంపెనీల చట్టంలో ఆడిటర్ అర్హతలు, అనర్హతలు, నియామకము, పునర్నియామకము, తొలగింపు, హక్కులు, విధులు, బాధ్యతలు, పారితోషికం మొదలగు అంశాలకు సంబంధించిన నిబంధనలు పేర్కొనడం జరుగుతూ ఉంది. కాబట్టి దాని ప్రకారము అర్హత కలిగిన ఆడిటరును నియమించుకొని ఆడిట్ చేయించుకోవటం జరుగుతుంది. మరి అదేవిధంగా ట్రస్టుల ఆడిట్. ధర్మ సంస్థలు, విద్యాలయాలు, మత సంస్థలు, క్లబ్బులు, ఇతర సేవా సంస్థల నిర్వహణ కోసం కొత్త ఆస్తి ఏర్పాటు చేసి ట్రస్టులను నెలకొల్పడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ట్రస్టు పత్రాన్ని రిజిస్టర్ చేసి తమకు నమ్మకమున్న వ్యక్తులతో ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా నియమించిన ట్రస్టీలు ట్రస్టు ఆస్తులను పర్యవేక్షిస్తూ వాటి మీద వచ్చిన ఆదాయాలను ట్రస్టు ఆశయ సిద్ధికై ఖర్చు పెడుతూ ఉంటారు. ట్రస్ట్ పత్రములోని నిబంధనల ప్రకారము ట్రస్టుల ఆదాయాన్ని సరిగా ఖర్చు చేసినది లేనిది తెలుసుకున్నటకు జరిపే ఆడిట్ మనం ఏమంటామంటే ట్రస్టుల ఆడిట్ అని చెప్పుకుంటాం.
ట్రస్ట్ పత్రంలోని నిబంధనల ప్రకారం ట్రస్టుల ఆదాయాన్ని సరిగా ఖర్చు చేసినది లేనిది తెలుసుకొనుటకు జరిపే ఆడిట్ని ఏమంటామట? ట్రస్ట్ ఆడిట్ అని అంటామట. అంటే ఇక ట్రస్ట్ లెక్కలను ఆడిట్ చేయించడం వల్ల ట్రస్టీలకు చెడ్డ పేరు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ట్రస్టుల మీద వచ్చే విమర్శలు తగ్గుతాయి. కాబట్టి ట్రస్ట్ వ్యవహారాలపై ప్రజలకు నమ్మకము ఏర్పాటు కావటము జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇతర సంస్థల ఆడిట్ అంటే జాయింట్ స్టాక్ కంపెనీలు, ట్రస్టులు కాకుండా ప్రత్యేక చట్టం ప్రకారం ప్రారంభించబడిన విద్యుత్ శక్తి, గ్యాస్ కంపెనీలు జరిపే ఆడిట్లను మనం ఇక్కడ ఇతర సంస్థల ఆడిట్గా చెప్పుకుంటాం. దీన్ని కూడా మనం శాసనాత్మక ఆడిట్ కింద పేర్కొనటము జరుగుతుంది. పబ్లిక్ కార్పొరేషన్లైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్, జీవిత బీమా సంస్థ మొదలగు సంస్థలు కూడా శాసనాత్మక ఆడిట్లను జరిపించడం జరుగుతుంది. వీటిని ఆడిట్ చేయించడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం చేయకుండా జరుగుతున్నది లేనిది తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ ఆడిట్, శాసనబద్ధం కాని ఆడిట్ను ప్రైవేట్ ఆడిట్ అంటాం. అంటే ప్రైవేటు సంస్థలు జరిపించే ఆడిట్ను ప్రైవేట్ ఆడిట్ అంటాం. చట్టం ప్రకారం వీటి ఆడిట్ తప్పనిసరి కాదు. అయినప్పటికీ కొన్ని సంస్థలు, వ్యక్తులు ఆడిట్ వల్ల కలిగే ప్రయోజనాల దృష్ట్యా లెక్కల పుస్తకాలను ఆడిట్ చేయిస్తూ ఉంటారు. ఉదాహరణకు సొంత వ్యాపార సంస్థలు, భాగస్వామ్య వ్యాపార సంస్థలు జరిపించుకునే ఆడిట్ను ప్రైవేట్ ఆడిట్ అనడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వ్యాపారేతర సంస్థలైన క్లబ్బులు, ఆసుపత్రులు, లైబ్రరీలు, కాలేజీలు కూడా ఆడిట్ చేస్తాయి. దీనివల్ల వాటి నిర్వాహకులు సంస్థ సొమ్మును సద్వినియోగం చేస్తూ నిరూపించవచ్చు. భాగ్యవంతులు తమ ఆస్తుల విలువలను తెలుసుకోవడానికి, పన్నుల సమస్యలను పరిష్కరించుకోవడానికి తన ఖాతా పుస్తకాలను ఆడిట్ చేయించుకోవచ్చు. వీటన్నింటికి ఆడిటర్ చార్టెడ్ అకౌంటెంట్ అయి ఉండాల్సిన అవసరం లేదు. కానీ చార్టెడ్ అకౌంటెంట్ ఆడిట్ చేస్తే ఖాతా పుస్తకాలపై నమ్మకం పెరుగుతుందనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మనము ఏమైనా నేర్చుకున్నాం? కంపెనీ ఆడిట్ల వర్గీకరణ, అందులోని రకాల గురించి, తర్వాత కంపెనీ ఆడిటర్ల గురించి, తర్వాత కంపెనీ ఆడిటర్ యొక్క యోగ్యతల గురించి, తర్వాత అయోగ్యతల గురించి నేర్చుకోవటము జరిగింది. రిమైనింగ్ తర్వాత క్లాసులో మనము వేరే టాపిక్ గురించి నేర్చుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.